హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగర్ వేసుకొని పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి కానీ బటర్ కానీ 1 స్పూన్ వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిలో 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసే క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకే చూపించలేకపోతున్నాను. ఇందులోనే కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మేము ఇక్కడ పిండి కలుపుతుంటే మా రిష్కా వచ్చి ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. చూడు పిండి కలుపుతుంటే ఎలా చేస్తుందో. అనేసి ఎలానే కలిపేసి రిషు హాయ్ నానా. పిజ్జా కోసం కలుపుకున్నాం కదా, ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి అంతా అప్లై చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకుని ఈ పిండిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది. 1/2 అవర్ కంటే ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఈ పిజ్జా కోసం పిజ్జా సాస్ని రెడీ చేసుకుందాం. ముందుగా 4 టమోటాలను తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా టమోటాలను ఉడకనివ్వాలి. టమోటాలు బాగా ఉడికిన తర్వాత వాటిని చల్లార్చి మెత్తటి ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. పిజ్జా సాస్ కోసం 1 ఉల్లిపాయ, 4 వెల్లుల్లిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి బాగా వేగాక ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పంచదార వేసుకొని ఈ టమాటా ప్యూరీ మొత్తం బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం సిమ్లో పెట్టి దగ్గర పడేంత వరకు ఉంచి ఆయిల్ పైకి తేలాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మన పిజ్జా సాస్ రెడీ అవుతుంది. పిజ్జా బేక్ చేసుకునేందుకు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి. నాకు ఇసుక దొరకలేదు, అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ఏదైతే ఫ్రిడ్జ్లో మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకోవాలి. పిండి చూడండి, చేతితో ఇలా ప్రెస్ చేస్తే ఏళ్ళతోటి లోపలికి వెళ్తుంది. దీని అర్థం పిండి కరెక్ట్గా ఉందని. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కింద పిజ్జా అడుగంటకుండా ఉండటానికి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా పిండిని చపాతీలాగా ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ప్లేట్ అంతా సరిపడే విధంగా చేసుకోవాలి. చపాతీ కంటే మందంగా చేసుకోవాలి, పిజ్జా లాగా కొంచెం. ఇప్పుడు ఒక పోర్క్ కానీ నేను ఒక చాక్ తీసుకున్నాను. చాక్ తోటి ఈ విధంగా చిన్నగా హోల్స్ చేసుకుంటూ పిజ్జా మొత్తం ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే పిజ్జా బాగా బేక్ అవుతుంది, లోపల బాగా ఉడికిద్ది.
ఇప్పుడు ఈ విధంగా పిజ్జా బేస్ రెడీ అవుతుంది. దీని మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని ఒక స్పూన్ తోటి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. పిజ్జా మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా. పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత చీజ్ని ఈ విధంగా తురుముకోవాలి. పిజ్జా మొత్తం అప్లై పడే విధంగా. ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా అంతా సరిపడే విధంగా ఒక్కొక్కటిగా పిజ్జా మొత్తం పెట్టుకోవాలి. చీజ్ని పైనుంచి పిజ్జా మొత్తం పడేలాగా ఇలా చీజ్ని ఇలా తురుముకోవాలి. పిజ్జా మొత్తం మన పిజ్జా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి వీడియోలో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడటానికి. ఇప్పుడు ఈ పిజ్జాని ముందుగా మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా పిజ్జా బేక్ చేసుకునేందుకు, ఆ పాత్రలో ఈ పిజ్జాని పెట్టేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిజ్జా పెట్టేసేసి పైన క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఈ పిజ్జాని బేక్ చేయాలి. 20 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మన పిజ్జా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ పిజ్జాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తినేసేయటమే.